పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఏ క్షణంలోనైనా హతమార్చే అవకాశాలు ఉన్నాయి. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు గుర్తించాయి. దక్షిణ కాశ్మీర్లోనే వారు ఇంకా తలదాచుకున్నట్లు భావిస్తున్నాయి. దాంతో వారు ఉన్న ప్రాంతాన్ని సైన్యం దాదాపు చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. భద్రతా బలగాలు కాల్పులు జరిపితే కవర్ ఫైర్ చేసేలా మరికొంతమంది ముష్కరులు ఉగ్రవాదులకు బ్యాకప్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. లోయ ప్రాంతాల్లో ఉండటానికి వీలుగా ఆహార పదార్థాలతో పాటు ఇతర అత్యవసర వస్తువులు వారి వెంట తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏ క్షణంలోనైనా భద్రతా దళాలు ఉగ్రవాదులను హతమార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఏ క్షణంలోనైనా హతమార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. పహల్గాం దాడికి పాల్పడ్డటువంటి తీవ్రవాదులను పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు మనకు సమాచారం అందుతా ఉంది. గత 3-4 రోజులుగా ఈ యొక్క తీవ్రవాదుల వేట కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రాంతాలను ప్రతి ఇంటిని జల్లెడబడుతున్నటువంటి పోలీసులకు ఎన్ఐఏ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ బలగాలకు మన 3-4 రోజుల నుంచి ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ఈ యొక్క పహల్గాం దాడికి ఘటనకు పాల్పడ్డ తీవ్రవాదులకు సంబంధించి విచారణ కొనసాగుతా ఉంది. ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వారంతా కూడా దక్షిణ కాశ్మీర్ లో ఉన్నట్టుగా పూర్తి స్థాయి పక్కా సమాచారం అనేది. ఆ సమాచారం ఆధారంగానే వారి తీవ్రవాదుల ఇళ్ల అన్నింటినీ, అదే తీవ్రవాద అనుమానాస్పద వ్యక్తులు అన్నింటిగా ఇంటిని జల్లడ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్ఐఏ బలగాలు అదేవిధంగా భద్రతా బలగాలు ఈ యొక్క తీవ్రవాదులను చుట్టుముట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఏ క్షణంలోనైనా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరినీ కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ తీవ్రవాదులకు సంబంధించినటువంటి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలకు దిగుదామని కేంద్రం ప్రకటించింది. అదే సందర్భంలో ఆ తీవ్రవాదులకు కూడా కొంత కోటరీగా మరికొంతమంది తీవ్రవాదులు ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి 6 తీవ్రవాదులకు మరికొంతమంది ఒక రక్షణ కవచంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దక్షిణ కాశ్మీర్ అయితే సేఫ్ గా ఉంటాము, అక్కడ తీవ్రవాదుల అడ్డాగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడే ఈ యొక్క పహల్గాం దాడికి పాల్పడ్డవారు, ఘటనకు పాల్పడ్డ నిందితులంతా కూడా అక్కడ రక్షణగా బాగా సేఫ్ జోన్ గా ఉంటుందని చెప్పేసి అక్కడ ఉంటున్నట్టుగా తెలిసింది. దీన్ని పసిగట్టినటువంటి ఎన్ఐఏ ఇప్పుడు వెంటనే అక్కడికి చేరుకొని వారిని అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అంతోంది. ఏ క్షణంలోనైనా వారి పైన అటాక్ ఉండబోతుంది అనేది ఒక సమాచారం అంతా ఉంది. ఎందుకంటే గత ఘటన జరిగి దాదాపు 10 రోజులు అవుతా ఉంది. ఏప్రిల్ 22వ తేదీన మధ్యాహ్నం సమయంలో జరిగినటువంటి బైతరన్ లోయలో జరిగినటువంటి ఈ ఘటన యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. దాదాపు ఈ ముష్కరుల దాడిలో 28 ప్రాణాలు బలికొన్నారు. ఎందుకంటే పర్యాటక ప్రాంతం కోసం ఆనందంగా సంతోషంగా గడపడానికి కుటుంబ సమేతంగా కలిసి అక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చిన వారికి వెంటనే ఈ యొక్క తీవ్రవాదులు హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడి 28 మందిని బలిగొన్నారు. సో అప్పటి నుంచి కూడా యావత్ భారతదేశం అంతా కూడా ఇక ముక్త కంఠంతో తీవ్రవాదులను ఏరవేయాలి, తీవ్రవాద దాడికి పాల్పడ్డ వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే కఠినంగా అని చెప్పేసి ముక్త కంఠంతో కోరుకుతున్న ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క ముష్కర్లను ఇప్పటికే పట్టుకుంటాము, ఖచ్చితంగా ప్రపంచం యావత్ అంతా కూడా నివ్వెరపోయేలా శిక్షిస్తామని గతంలోనే ప్రకటించారు. ఈ సందర్భంలో అప్పటి నుంచి కూడా ఈ యొక్క తీవ్రవాదుల వేట కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ అంతా కూడా భద్రతా బలగాలు కావచ్చు, ఎన్ఐఏ మొత్తంగా కూడా ఈ యొక్క ఆపరేషన్ నిర్వహిస్తా ఉంది. ఈ కొద్ది రోజులుగా ఈ జరుగుతున్నటువంటిలో ఈ ఆపరేషన్ సర్చ్ లో కీలకమైన దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడైతే ఎన్ఐఏ దర్యాప్తు 3 రోజుల నుంచి కొనసాగుతోంది. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సందర్భంలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎక్కడ ఉన్నారో అనే సమాచారం పసిగట్టినటువంటి ఎన్ఐఏ ఆ వైపుగా భద్రతా బలగాలను అదేవిధంగా ఎన్ఐఏ కూడా అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే 3 రోజుల నుంచి ఎన్ఐఏ ఈ యొక్క దర్యాప్తు కొనసాగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఎప్పుడైతే జిప్ రైడర్ ఎవరైతే ఉన్నారో జిప్ రైడర్ ఆపరేటర్ గా ఉన్నటువంటి ముజామిల్ అనే వ్యక్తి తను చేసినటువంటి వ్యాఖ్యలు ఒక మతపరమైన వ్యాఖ్యలు, దేవుణ్ణి ప్రార్థించాలి చేసిన వ్యాఖ్యలు, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారు చనిపోవడం, కాల్పులు జరగడం మాత్రం ఒక రకంగా కొంత అనుమానాస్పదంగా ఉంది, సందేహాత్మకం కలిగింది. సో ఇప్పుడు ఆ జిప్ రైడర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన తర్వాతనే ఈ యొక్క ఆపరేషన్ ఎన్ఐఏ స్పీడప్ అయింది, విచారణ వేగమైంది. ఆ తర్వాతనే దక్షిణ కాశ్మీర్ లోని ఉగ్రవాదులు అడ్డగా ఉన్నటువంటి ఏరియాలకు భద్రతా బలగాలు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.
ఫిక్స్ గా వీళ్ళు ఇక్కడ దక్షిణ కాశ్మీర్ లో పలానా చోట్లో ఈ యొక్క దాడికి పాల్పడ్డ తీవ్రవాదులు దాక్కున్నట్టుగా పక్కా సమాచారం అందింది ఎన్ఐఏకు. ఈ సమాచారం ఆధారంగానే వాళ్ళని రీచ్ అయ్యి అక్కడ వాళ్ళపై దాడికి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా టెర్రరిస్టులు దాడులకు పడే అవకాశం ఉంది కాబట్టి కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలో ఏమంటే మంచి ఆర్మీ నైపుణ్యం కలిగినటువంటి ఆర్మీకి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణంలో అయినా వారిపై అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవడమా లేకుంటే హతమార్చడమా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.